బ్రో ఇప్పుడు ప్రభుత్వం ఏది వచ్చింది? టీడీపీ కూటమి. మరి ఏంటి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలా ఉన్నా వాళ్ళు చెప్పినవన్నీ చేసి ప్రజలకు మంచి జరిగితే అంతే చాలు మాకు. పోయినసారి జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ ఇచ్చేసరికి వీళ్ళు మేము ఇస్తాం ఇవే అన్నారు, అంతకు మించే ఇస్తామన్నారు. అప్పుడేమో ఈ పథకాలన్నీ ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నాం అన్నారు. కానీ ఇప్పుడు కూడా వీళ్ళు అదే చేస్తున్నారు. ఆ సోమరిపోతులు ఏం కారు, ప్రజలు ఇంకా పేద ప్రజలకి బాగా ఉపయోగపడతాయి. అవన్నీ జరిగితే ప్రజలకే మంచి జరుగుతుంది. ఎవరు వచ్చినా ప్రజలు మంచిగా ఉంటే అంతే చాలు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే డిఎస్సీ మీద సంతకం పెడితే నా ఫస్ట్ సంతకం అని పెట్టారు కదా, మరి దాని పరిస్థితి ఏం చెప్తారు? పెడతానన్నాడు, మరి ఇంకా పెట్టలేదు కదా, పెట్టాక చూడాలి. పెట్టాడు కదా, నిన్న పెట్టారు. పెట్టారా? అది నేను తెలీదు. నిన్నేనా? అది వస్తాయని చెప్పలేము, అది ఏదో చెప్పలేము దాని గురించి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం కారణం ఏంటి? అది ఓపడానికి ట్యాంపరింగ్ అని చాలామంది అంటున్నారు, ప్రజలు మోసం చేశారంటున్నారు. అది ఏదో అది ఆ దేవుడికే తెలియాలి, మనకి తెలియదు దాని గురించి. మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా, ఎలా అనుకుంటున్నారు, ఎలా చేస్తారని అనుకుంటున్నారు? ఆయన చేతుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేయాల్సిందే. ఆయనకంటూ డెసిషన్ మేకింగ్ ఏమి ఉండదు. చంద్రబాబు డైరెక్షన్లో ఆయన నడవాల్సిందే తప్పితే ఆయనకంటూ ఓన్ డెసిషన్ మేకింగ్ ఏమి ఉండదు. చిన్న చిన్న డెసిషన్ తీసుకోవాల్సిందే తప్ప ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా చంద్రబాబు డైరెక్షన్ ద్వారా నడవాల్సిందే. వన్ వర్డ్లో చెప్పాలంటే కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తావు? కూటమి ప్రభుత్వం మంచి చేస్తే మంచిదే, ప్రజలు బాగుపడతారు. ఎవరు వచ్చినా ప్రజలు బాగుంటే చాలు, అదే కోరుకుంటాం. కానీ చూద్దాం, ఇంకా ఏం జరగలేదు కదా. థ్యాంక్ యూ.